కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రణామాలు. హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 17వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కృష్ణం రాధాద్వినిష్క్రాంతం దివ్య శృంగా దవాససం మహా మణిగణాకీర్ణం ఉపలభ్యోత్థితా సర్వే లబ్ధ ప్రాణాయి వాసవః ప్రమోదానిభృతాత్మానో గోపా ప్రీతాభిరేభిరే. గెలాక్సీ A21
మాతాజీ ఎవరి పేరు మీరు సరిగ్గా హరే పెట్టుకోలేదు. కృష్ణ ప్రభు, దండత్ ప్రణామాలు ప్రభు. నాదే పేరు మారింది, అట్లా వచ్చింది ప్రభు. నా పేరు రాజేశ్వరి. నాది కూడా అలాగే వచ్చింది ప్రభుజీ. నా పేరు హరే మార్చుకోండి కృష్ణ మీ పేరు, ప్రభుజీ. మార్చుకోండి. నాది నెట్వర్క్ పోయింది ప్రభుజీ, 4th ప్లేస్ లో ఉండినా నేను. ఆహా. చదవండి చదవండి. 13వ శ్లోకం. 13వ శ్లోకం అనువాదం. చదువుతున్నారు మాతాజీ? లక్ష్మీజీ మాతాజీ మీరు చదవండి. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు, నన్ను ప్రభుజీ. అడిగిండ్రా? హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామం. మమ్మల్ని చదవండి. నన్ను అడిగిరా? చదవమంటారా ప్రభు? మాతాజీ మీరు రెడీ ఉన్నారా లేదా? హరే కృష్ణ ఉన్నా ప్రభు. ప్రభుజీ. అయితే చదవండి చదవండి. లక్ష్మీజీ మాతాజీ తర్వాత. ఓకే. 14 ప్రభు. 13, 14. ఓకే ప్రభు. కాలయ ఓం నమో భగవతి. కాలయ ధనమన వర్ణను మరల అన్నారంభించుచు సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. శ్రీకృష్ణుడు దివ్యమాల గంధమును మహామణి ఖచ్చితమగు వస్త్రములను ధరించి సువర్ణ భూషితుడై ఆగ్రహము నుండి వెళ్ళెడను. గోవులు కృష్ణుని గాంచినంతట ప్రాణాలను పొందిన ఇంద్రియముల వల్లనే వెంటనే లేచి నిలబడి పరమానందముతో నిండిన వారై అనురాగముతో అతనిని ఆలింగనం చేసుకునేరి. హరే కృష్ణ ప్రభు. యశోదారోహిణీ నందో గోప్యా గోపాశ్చ కౌరవా కృష్ణం సమేత్య లబ్ధేహ ఆసన్ శుష్కా నగా అపి. శాంతకుమారి మాత చదవండి. బలరాముడు అచ్యుత్తుని అలింగనం చేసుకుని అతని ప్రభావం ఎరిగిన వాడి నవ్వెను. ప్రేమ వశం 15 15 ప్రభుజీ. 15 సరే. యశోదారోహిణి నందుడు ఇతర గోపీ గణము ప్రాణములను తిరిగి పొందిన వారి లేచి కృష్ణుడి చెంతకేది. ఓ కురువంశీయుడా, చివరకు ఎండిన వృక్షములు కూడా పునర్జీవనమును పొందినవి. హరే కృష్ణ. రామాశ్చాత్యుత మాలింగ్య జహాసాస్యానుభావవేత్ ప్రేమ్ణా తమన్మరూప్య పునరుదైక్షత గావో వృషావత్సతర్యో లేభిరే పరమాముదం. లక్ష్మీజీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. బలరాముడు అచ్యుతిని ఆలింగనము చేసుకుని అతని ప్రభావము నెరిగిన వాడై నవ్వెను. ప్రేమవశమున బలదేవుడు అంతటా కృష్ణుని ఒడిలోనికి తీసుకుని పదే పదే అతని ముఖమండలమును వీక్షింపసాగాను. గోవులు, వృషభములు, దూడలు కూడా అమితానందమును పొందినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నందం విప్రాసమాగత్య గురవః సాకలత్రక ఊచుస్తే కాళి అగ్రస్తో దిష్ట్యా ముక్తస్తవాత్మజ. పాశం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. గౌరవనీయులకు బ్రాహ్మణులు తమ పత్నులతో కూడి ముందుకు వచ్చినందున అభినందించుచు, నీ పుత్రుడు కాళీయుని పట్టుబడినను దైవవశమున ఇప్పుడు ముక్తుడైనాడు అని పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దేహి దానం ద్విజాతీనాం కృష్ణ నిర్ముక్తి హేతవే నంద ప్రీతామనారాజన్
గాం సువర్ణం తదా దిశ. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నీ పుత్రుడకు కృష్ణుడు సదా ప్రమాదరహితుడై ఉండునట్లు అభయమును పొందులకు బ్రాహ్మణులకు దానము నిమ్ము అని అంతటా బ్రాహ్మణులు నందునికి సలహానిచ్చిరి. రాజా సంతుష్ట చిత్తుడైన నందుడు పిదప మహాదానందముతో వారికి గోసువర్ణము. హరే కృష్ణ. హరే కృష్ణ. యశోదాపి మహాభాగా నష్టలబ్ధా ప్రజా సతీ పరిష్వజ్యాజ్ఞమారోప్య ముమోచాశ్రు కలాం ముహు. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మహాభాగవతియగు యశోద కోల్పోయిన తన పుత్రుని తిరిగి పొందినదై అతనిని ఒడిలోనికి తీసుకొని పదే పదే ఆలింగనం చేసుకొనుచు అశ్రుదారులను కార్చసాగాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనము యొక్క కాళీయ మర్దన లీల అంతా కూడా చర్చించుకున్నాము. సో కాళీయుడు ఇంతకు ముందు ఏ విధంగా శాపానికి గురయ్యాడు, సో ఏ విధంగా మళ్ళీ కాళీయుడికి కృష్ణుడి యొక్క అనుగ్రహం లభించింది, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసాం, ఎప్పుడైతే కనుక కాళీయుడికి నిర్దేశం ఇచ్చిన తర్వాత ఏం చేశారు, కాళీయుడు ఆ తర్వాత నాగపత్నిలు అందరూ కూడాను కృష్ణుణ్ణి రకరకాలుగా అర్చించి పూజించారు. ఎంతో దివ్యమైనటువంటి మాలలతోటి, సో దివ్యమైనటువంటి మణులతోటి. అక్కడే కృష్ణుడికి కౌస్తుభం అని కూడా దొరకడం జరిగిందనమాట. సో ఆ మాలలు తీసుకున్నవన్నీ కూడా కృష్ణుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి ఎలా వచ్చారు, మామూలుగా రాలేదు, చాలా స్పెషల్ గా అలంకరించుకుని మొత్తం అంతా కూడా ఆయన బయటికి రావడం జరిగిందనమాట. ఎప్పుడైతే కనుక కృష్ణుణ్ణి ఆ విధంగా చూశారో మొత్తం ఇంకా బ్రజవాసులందరూ కూడా ఇంకా ప్రాణం వదిలేసేంత స్థాయికి వెళ్ళిపోయారనమాట. ఇంకా ప్రాణం వదిలేస్తారేమో, ఇంకా కొంచెం సేపు ఉంటే కనుక ఇంకా ప్రాణం వదిలేస్తారేమో బ్రజవాసులు అందరూ కూడా. కృష్ణుడు అంటే కనుక అంత ఇష్టం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడిని వెంటనే ఆ విధంగా చూశారో వెంటనే వాళ్ళు చాలా చాలా ఆనందపడ్డారనమాట. యశోదమాత, రోహిణి మాత, నందుడు, గోపగోపిగణం, వాళ్ళ యొక్క ప్రాణం అంతా కూడా లేచి వచ్చినట్టు అయిందనమాట. అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారనమాట. ఎంత ఎలాగంటే కనుక అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా ఇంకా కృష్ణుడు వచ్చేసాడు అమ్మయ్య అనుకుని ప్రాణం తెచ్చుకున్నంతగా ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను పెద్దవాళ్ళు, మామూలుగా స్త్రీలు అయితే కనుక ఎలా ఉంటారు, సో అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఏమనుకుంటారో ఏమిటో అని చెప్పేసి కొంచెం ఆ యొక్క బిడియము అవి అన్ని కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ యశోదామాత ఏంటంటే కనుక ఇంకా కృష్ణుడు వచ్చేసాడు అని చెప్పి ఆనందంలో అక్కడ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆవిడ గట్టిగా ఆవిడ గొంతంతా కూడా పుడుకుపోయిందనమాట. ఆ పుడుకుపోయినటువంటి ఆ యొక్క స్వరంతో ఏమైంది, నా కొడుకు రక్షించబడ్డాడు, నా కొడుకు రక్షించబడ్డాడు అని చెప్పేసి ఆవిడ గట్టిగా చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ ఎలా ఉందంటే కనుక ముందు స్త్రీలందరూ కూడా ఉన్నారు, వెనకాల నంద మహారాజు ఉన్నారు అనమాట. సో ముందు యశోదమాత నుంచి ఉంది, ఆ తర్వాత రోహిణి మాత, మిగతా గోప స్త్రీలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా దగ్గరగా నుంచున్నారు. వాళ్ళ వెనకాల నంద మహారాజు ఉన్నారనమాట. రోహిణి మాత వెనకాల నంద మహారాజు ఉన్నారనమాట. సో ఒక్కొక్కళ్ళు వెళ్ళి కృష్ణుడిని కలుస్తూ ఉన్నారు. కానీ ఇంకా నంద మహారాజు ఇంకా తట్టుకోలేకపోయారనమాట. ఆయనకి ఇంక ఓపిక లేదనమాట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, ఆలస్యం, ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి ఆతృతతోటి ఆయన ఏం చేశారంటే, మామూలుగా అయితే కనుక వీళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అవి ఇవి అన్ని చూసుకుంటాం కదా మనం. ఇంకా ఏం చేశారు, నంద మహారాజు ఇంకా మొత్తం వాళ్ళందరినీ కూడా వాళ్ళ మధ్యలోంచి అంతా కూడా తోసుకుని ముందుకు వచ్చేసారు అనమాట. సో అక్కడ స్త్రీలందరూ ఉన్నా, పెద్దవాళ్ళు, గోపికలు అందరూ ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా దాటుకుని ముందుకు వచ్చేసి కృష్ణుడిని గట్టిగా పట్టుకుని ఆయన ఆ విధంగా చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి పెద్ద గోపీలు అందరూ ఎవరైతే ఉన్నారో, అంటే శ్రీకృష్ణుడిని ఎవరైతే కనుక తమ కుమారుడి కింద భావిస్తూ ఉన్నారో వాళ్ళు,
సో ఆ తర్వాత మళ్ళీ అక్కడ రాధారాణి వీళ్ళందరూ గోపికలు ఎవరైతే ఉన్నారో, యంగ్ గోపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, సో దూరం దూరం నుంచి చూస్తున్నారు అనమాట, కృష్ణుడిని దూరం నుంచి చూస్తున్నారు. ఇంకా బలరాముడు ఏం చేశారు, వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే కనుక బలరాముడి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళలాగా అనమాట. సో ఆయన పెద్దవాళ్ళలాగా ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు అనమాట. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమన్నారంట, బలరాముడు చాలా నవ్వుతూను కృష్ణుడితోటి, సరిగ్గా భలే చేసావు, నువ్వు బాగా చేసావు అని చెప్పని కృష్ణుడితోటి బలరాముడు అన్నారనమాట. ఎందుకంటే కనుక బలరాముడికి కృష్ణుడి యొక్క బలం అంతా కూడా తెలుసు. ఎందుకంటే కనుక ఆయన ఎక్స్పాన్షనే కదా, ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్, కాబట్టి ఆయనకి అంతా తెలుసు అనమాట. ఇన్ఫాక్ట్ బలరాముడు ఏం చేస్తారంటే కనుక ఇంకా నందమహారాజు ఇంకా ఎప్పుడైతే కనుక కాళీయుడు ఆ పడగల్లో కృష్ణుని పెట్టుకుని అలా ఉన్నారు, నందమహారాజు ఆ యొక్క సరస్సులోకి ఆ కాళీయ మడుగులోకి వెళ్ళి నేను కృష్ణుని రక్షించాలని చెప్పి దూకడానికి సిద్ధపడతారనమాట. సిద్ధపడినప్పుడు అక్కడ చెప్పుకున్నాం కదా మనము, అప్పుడు ఏం చేస్తారు, బలరాముడు నందమహారాజుని వెళ్ళనివ్వరు అనమాట. వెళ్ళొద్దు, ఏమీ అవ్వదు, కృష్ణుడికి ఏమీ అవ్వదు. కాళీయుడు ఏమిటి, ఒక భౌతిక ప్రపంచంలోని ఒక చిన్న సర్పం అంతే, అది కృష్ణుడిని ఏం చేస్తుంది, ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి ఏం చేస్తారు, నందమహారాజుని మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన ఆపేస్తారనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, కృష్ణుడి పట్ల చాలా ఆసక్తిగా మళ్ళీ 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 కృష్ణుడిని చూశారనమాట. సో ఆ తర్వాత ఇంకెలా చూశారు, కృష్ణుడికి ఏమన్నా దెబ్బలు ఏమన్నా తగిలినాయా, కాళీయుడితో యుద్ధం చేశారు కదా, ఏమైనా దెబ్బలు ఏమన్నా తగిలినాయా అని చెప్పి చాలా పరికించి బలరాముడు మొత్తం పూర్తిగా చూడడం జరిగిందనమాట. సో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ యొక్క పత్నుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి చెప్పారనమాట. సో భగవంతుడి దయ వల్ల నీ కుమారుడు ఈరోజు రక్షించబడ్డాడు, కాబట్టి లేకపోతే కనుక కాళీయ నాగు యొక్క ఆ యొక్క కాయిల్స్ అన్నమాట, వాటిలో చుట్టులో చిక్కుకుపోయాడు నీ యొక్క కుమారుడు. సో భగవంతుడి దయ వలన ఈ రోజు బయటపడ్డాడు. కాబట్టి ఏం చేయమంటున్నారు వాళ్ళు, సో బ్రాహ్మణులకి మీరు గోవుల్ని దానం చేయండి అని చెప్పి సలహా ఇచ్చారనమాట. సో వెంటనే నందమహారాజు ఏం చేశారు, నాకు కృష్ణుడి కన్నా ఎక్కువేం కాదు, కృష్ణుడి సేఫ్టీ కన్నా ఎక్కువేం కాదు అని చెప్పేసి ఆయన వెంటనే బంగారము, ఆ తర్వాత గోవులు, వాటిని అన్నిటినీ కూడా నందమహారాజు అప్పుడే దానం ఇవ్వడం జరిగిందనమాట. పద్దెనిమిది అయిపోయింది కదండి, అయిపోయింది మా ప్రభుజీ, మా 19 అయిపోయింది. 20 చదవాలి ప్రభుజీ, 20 చదవాలి. తాంతాం రాత్రి తత్ర రాజేంద్ర శత్రుభ్యాం శ్రమకర్షిత ఊషుర్వ్రాజౌకసో గావా కాళింద్యా ఉపకూలతః. సీతారమ్య మాతాజీ అనువాదం భాష్యం చదవండి. సీతారామయ్య. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ రాజేంద్ర, బృందావన వాసులు ఆకలి దప్పులచే శ్రమచే అలసిన కారణమున వారు గోవులు కాళింది తరమున శయనించి ఆ రాత్రి అచటనే గడిపిరి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యం కూడా చదవండి. భాష్యం. శీల ప్రభుపాదికి జై. బృందావన వాసులు ఆకలి దప్పులచే అలసినప్పటికీ అచట ఉన్న గోవుల నుండి లభించిన క్షీరమును త్రాగలేదని శ్రీ జీవగోస్వామి తెలిపిరి. ఆ క్షీరమును సర్ప విషముచే దూషితమై ఉండునని వారు భయపడి ప్రీతముడగు శ్రీకృష్ణుని తిరిగి పొంది వారెంత ఆనందించిరనగా తమ ఇండ్లకు కూడా వారు వెళ్ళగోరలేదు. కృష్ణునితో పాటు యమునా తటమునందే నిలిచియుండి అతనినే వారు నిరంతరము చూడగోరిరి. ఆ విధముగా నదీ తటమునందే వారు విశ్రాంతి గైకొనుటకు నిశ్చయించుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం జరిగిందంటే కనుక బృందావన వాసులకి ఇంకప్పుడు దాకా కూడా కృష్ణుడు వాళ్ళకి కనపడకుండా పోయాడు, కృష్ణుడు ఇంకా ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళందరూ కూడా భయభీతులు అయిపోయారు కదా. ఇంకా అందరూ కూడా కృష్ణుడిని చూస్తున్నారు అనమాట.
సో ఆ రోజు రాత్రికి వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళాలని అనుకోలేదు. నేను కృష్ణుడిని చూస్తూ ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారంట. అందుకని చెప్పేసి వాళ్ళు కనీసం కంటి రెప్ప కూడా ఆర్పకుండా కృష్ణుడినే చూస్తూ ఉన్నారంట. వాళ్ళు అనుకున్నారంట ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో ఏదో ఒక అదృష్టం ఉంది కాబట్టి కాళీయుడు వెళ్ళిపోయాడు. మరి పాములు ఏం చేస్తాయి? మామూలుగా అయితే కనుక పాములకి చాలా ఈ యొక్క అసూయ ఉంటుంది, కోపం ఉంటుంది. ఇంకో ఏముంటుంది ఎక్కువ పాములకి? పగ ఎక్కువ ఉంటుంది పాములకి. కాళీయుడు ఇప్పుడైతే కనుక వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి పగ తీర్చుకోవడానికి మళ్ళీ వెనక్కి వస్తే మరి కృష్ణుడు మనం రక్షించాలి కదా. అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కర్రలు, గదలు అవన్నీ పెట్టుకుని ఫైట్ చేయడానికి రెడీగా వాళ్ళందరూ అక్కడ ఉన్నారంట. సో వాళ్ళందరూ కూడా ఫైట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఎక్కడైతే కాళీమడుగులోంచి కృష్ణుడు వచ్చాడో అక్కడ కాకుండా మళ్ళీ అక్కడ అంతా విషం అయిపోయిందేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యమునా నది తీరంలోనే మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారనమాట. అక్కడ చుట్టుపక్కల అంతా కూడా చాలా సేఫ్ గా ఉన్నటువంటి మంచి ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు కృష్ణుడిని అందరూ మధ్యలో పెట్టుకుని కృష్ణుడిని తనివి తీరా చూస్తూ కృష్ణుడిని రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయారనమాట. ఏమైపోయింది, ఇక కాళీమడిగిలోకి కృష్ణుడు వెళ్ళిన తర్వాత ఇక ఫైట్ చేయడము ఇవంతా రావడం తీసుకురావడం చాలాసేపు అయిపోయింది. వాళ్ళందరూ కూడా చాలా ఆకలి దప్పులతో ఉన్నారనమాట. అయినా సరే వాళ్ళు, ఎందుకంటే కనుక వాళ్ళకి భయంగా ఉంది, ఎందుకంటే కాళీయుడి దగ్గర ఉన్నారు కదా. ఆ ఇక నీళ్ళు ఏమన్నా తాగితే కనుక అవేమన్నా విషం నీళ్ళేమో అవన్నీ విషం ఇంకా పూర్తిగా, ఎందుకంటే కనుక కాళీయుడు చాలా బొస్కొట్టాడు కదా. బొస్కొట్టినప్పుడు ఆ పైనుంచి పొగల్లాగా వచ్చేస్తాయి అనమాట విషం అంతలాగా. సో అవన్నీ కూడా విషమున్న నీళ్ళేమో, అవి తాగితే చనిపోతామేమో అని చెప్పేసి వాళ్ళెవరు కూడా యమునా నది నీటిని వాళ్ళెవ్వరు కూడా ముట్టుకోలేదంట. యమునా నది నీటినే కాదు, అక్కడ ఆవులు రెడీగా ఉంటాయి కదా, ఎప్పుడు వాళ్ళతో పాటు ఆవులన్నీ కూడా వచ్చినాయి కదా. కనీసం ఆవులు పాలను కూడా వాళ్ళు తాగలేదంట. ఎందుకంటే కనుక వాటి మీద ఏమన్నా విషపు చుక్కలు పడినాయేమో, లేకపోతే ఆవులు ఏమన్నా నీళ్లు తాగినాయేమో, వాటిలోంచి ఏమన్నా విషం వస్తుందేమో అని చెప్పి భయంతో వాళ్ళు ఆ రోజు ఆకలి దప్పులతోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా కనీసం మంచినీళ్ళు కానీ లేకపోతే పాలు కానీ వేరే ఏమి కూడా వాళ్ళు తినలేదన్నమాట. సో కానీ ఏంటంటే కనుక వాళ్ళకి అవన్నీ తినకపోయినా సరే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉంది వాళ్ళకి? కృష్ణుడు రక్షించబడ్డాడు, కృష్ణుడు మాకు మళ్ళీ దొరికాడు, కృష్ణుడు మాకు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అమ్మో కృష్ణుడు అయిపోయాడు అని అనుకున్నది వాళ్ళందరూ కూడా కృష్ణుడు మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉండి ఏదో ఒక ఉత్సవం లాగా ఉందన్నమాట వాళ్ళందరికీ కూడా. ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకోలేదు. అందరూ కూడా కృష్ణుడితో పాటు యమునా నది తటంలో అక్కడే ఉండి నిరంతరము కృష్ణుడిని చూస్తూనే ఉన్నారనమాట. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు అందరూ కూడా, సో మనం ఇక్కడే ఉందాము, కృష్ణుని చూసుకుంటూనే ఉందాం, ఈ రోజు రాత్రికి మనము ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నారనమాట. సో ఒక మంచి ప్రదేశం చూసుకున్నారు, అక్కడ ఎటువంటి చాలా సేఫ్ గా ఉన్నటువంటి ప్రదేశం ఒకటి సెలెక్ట్ చేసుకుని ఉన్నారనమాట. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. తదా శుచివనోద్భూతో దావాగ్ని సర్వతో వ్రజం సుప్తం నిషీద ఆవృత్య ప్రదగ్ము పచక్రమే. దుర్గాభవాని మాతాజీ మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. బృందావన వాసులు నిద్రించుచుండగా మధ్యరాత్రి గ్రీష్మకాలపు ఎండిన వనమునందు మహాదావాగ్ని చెలరేగెను. ఆ దావానలము వ్రజవాసులను చుట్టుముట్టి వారిని తపింపజొచ్చెను. భాష్యం. కాళీయుని యొక్క విశ్వసనీయ మిత్రుడు తన స్నేహితుని పక్షమున ప్రతీకారంను తీర్చుకొనుటకు దావాగ్ని రూపమును దాల్చి ఉండవచ్చునని, లేదా కంసుని అనుయాయుడగు ఒక అసురుడు దావానలమును రగిలించి ఉండవచ్చునని శ్రీల సనాతన గోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వీళ్ళందరూ కూడా చాలా పాపం అలిసిపోయి ఉన్నారు కదా, కృష్ణుని చూద్దాము రక్షించుకుందాము అని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారు. కానీ బాగా అలిసిపోయి ఉండడం మూలంగా, ఏమీ తిని ఉండకపోవడం మూలంగా వాళ్ళందరూ కూడా పాపం ఓపిక లేక వాళ్ళందరూ కూడా పడుకుని పోయారు అనమాట. అక్కడే విశ్రాంతి తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత ఏమైంది, అప్పుడు అది వేసవి కాలం అనమాట, గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎండిన ఆకులు అవన్నీ కూడా ఉంటాయి కదా అడవులు, అవన్నీ కూడా పడిపోతాయి అనమాట. సో అప్పుడు ఏమైందంట, ఒక పెద్ద ఫారెస్ట్ ఫైర్ అన్నమాట, ఒక దావాగ్ని అనేటువంటిది వచ్చేసింది అనమాట.
సో వచ్చేసి అది ఎలా వచ్చింది, ఒకవైపు నుంచి కాదు, మొత్తం ఆ బృందావన వాసుల్ని చుట్టూరు కూడా చుట్టుముట్టేసి చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. దావాగ్ని అనేటువంటిది, దాన్ని మనం మంటలు ఆర్పడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. సో చూస్తూ ఉంటాం, ఇండియాలో కూడా ఒకసారి జరుగుతూ ఉంటాయి కానీ, బట్ ఫారిన్ కంట్రీస్ లో, అమెరికా లాంటి వాటిలో ఏమవుతాయి, ఒకసారి దావాగ్ని వస్తే గనక ఏమవుతుంది, మొత్తం అవి పెద్ద పెద్ద ఊర్లే అవి కాల్చుకుంటూ వెళ్ళిపోతాయి అలాగా. సో అలాంటి దావాగ్ని ఒకటి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక, కాళీయుడు స్నేహితుడు రాక్షసుడు ఎవరో ఒకడు సో అటువంటి దావాగ్నిని సృష్టించాడు, లేకపోతే కనుక కంసుడు అన్యాయుడు ఎవరో కనుక సో వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక దావాగ్ని లాగా రావడం జరిగిందనమాట. తత ఉత్తాయ సంభ్రాంత దహ్యమానా వ్రజౌకసః కృష్ణం యయుస్తే శరణం మయా మనోజమీశ్వరం. శుభరత్నం మాతాజీ, మీరు అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ. అప్పుడు బృందావన వాసులు మేల్కొని ఉన్నవారై తమ్ము దగ్ధము చేయుచున్నట్టి మహాగ్నిచే మిగులు కలవరపడి మాయా మానుష విగ్రహుడగు శ్రీకృష్ణుని శరణుజొచ్చిరి. హరే కృష్ణ. నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఎన్నది మాత ప్రభుజీ ఒకసారి చెప్పండి. 22 మాతాజీ అనువాదం. భాష్యం. స్వరూప భూతాయ నిత్య సత్య మాయాకాయ భగవంతుని నిత్య శక్తి యగు మాయ అతని ఆది రూపమునందు స్వభావ సిద్ధముగా నున్నది అని శత్రువులు తెలిసినవి. ఈ విధముగా దేవదేవుని నిత్య ఆధ్యాత్మిక దేహమునందు అపరిమిత శక్తి నెలకొని ఉన్నది. పరతత్వము యొక్క సర్వజ్ఞానముగు ఇచ్చు ననుసరించి ఆ శక్తి అనాయాసముగా సమస్త సృష్టి కార్యమును కొనసాగించును. ఈ బాలుడు నిక్కముగా భగవంతునిచే శక్తిని బడిసిన వాడే మమ్ము కాపాడగలడు అని తలుచుచు బృందావన వాసులు శ్రీకృష్ణుని శరణుజొచ్చిరి. అనేన సర్వ దుర్గాని యూయం అంజస్తరిష్యద. భాగవతం 10.8-16 నందు ఇతని శక్తిచే మీరు సర్వ విఘ్నములను సులభముగా దాటగలరు అని కృష్ణ నామకరణోత్సవమునందు ఖర్గముని పలికిన వాక్కులను వారు గుర్తు చేసుకునేది. అందువలన కృష్ణుని యందు పూర్ణ విశ్వాసం కలిగినట్టి బృందావన వాసులు దావాగ్నిచే ఉత్పన్నమైనట్టి మహా విపత్తు నుండి బయటపడుటకు శ్రీకృష్ణుని ఆశ్రయించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఒక్కసారి మంటలు చుట్టుపక్కల బాగా మంటలు వచ్చేస్తే కనుక ఏమవుతుంది, మనం కూడా లేస్తాం కదా, బాగా వేడి వచ్చేస్తుంది అంటే కనుక ఏమైంది అని చెప్పి బృందావన వాసులందరూ కూడా ఒకేసారి నిద్ర లేచారు అనమాట. లేస్తే కనుక లేచి చూస్తే కనుక చుట్టుపక్కల మొత్తం అన్ని వైపులా కూడా వాళ్ళు ఆ యొక్క దావాగ్నిలో మధ్యలో ఉండిపోయారనమాట. సో ఉండిపోతే కనుక వెంటనే వాళ్ళు ఏం చేశారు, కలవరపడిపోయి సో మాయా మనుష విగ్రహుడు. సో ఇక్కడ వ్రజౌకసౌ అని చెప్పారు. వ్రజౌకసౌ అంటే కనుక ఎవరైతే కనుక వ్యవసాయం పనులు అవన్నీ కూడా చేస్తూ ఉంటారో బృందావన వాసులు, వాళ్ళని వ్రజౌకసౌ అన్నారు అనమాట. సో ఇక్కడ ఏమన్నారు, మాయా మనుజమీశ్వరం. సో శ్రీకృష్ణ భగవాన్ని చెప్తున్నారు, మాయా మనుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు ఏం చేశారు, శరణుజొచ్చారు. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు శృతులు ఏం చెప్పినాయి మనకి, సో మొత్తము అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా శ్రీకృష్ణ భగవానుడు పరతత్వము, ఆయన శరీరంలోనే మొత్తం అన్ని శక్తులు కూడా ఉన్నాయన్నమాట. ఆయన యొక్క ఆధ్యాత్మిక శరీరంలో అపరిమితమైనటువంటి శక్తి ఉంటుంది. సో ఆ శక్తి వల్లనే మొత్తము చాలా తేలిగ్గా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తారు కదా మనకి భగవద్గీతలోను, అంశ మాత్రేన అర్జున, వీటన్నిటి గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, కేవలం ఒక చిన్న అంశతోనే, నా యొక్క శక్తుల్లో ఒక చిన్న అంశతోనే మొత్తం నేను యొక్క భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా సృష్టిస్తాను, నడిపిస్తూ ఉంటాను నేను అని చెప్పారనమాట. సో ఇంకా ఒక చిన్న అంశ అంటే ఒక ఫ్రాక్షన్ అనమాట.
అంటే ఒక 0.1% ఒక చిన్న పార్ట్, దాంతోనే భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా నడిపిస్తున్నాను. ఇంకా మరి కృష్ణుడి యొక్క పూర్తి శక్తి ఎంత ఉంటుంది? లెక్కలేనంత ఉంటుంది అనమాట. సో అప్పుడు బృందావన వాసులు అందరూ కూడా తలుచుకుంటూ ఉన్నారు. ఏమని తలుచుకుంటున్నారు? ఈ బాలుడు భగవంతుడి యొక్క శక్తి పొంది మమ్మల్ని రక్షించగలడు అని చెప్పి వాళ్ళందరూ కూడా తలుచుకుంటూ ఉన్నారు. చూడండి, ఇదివరకు ఏం చేసేవాళ్ళు? మీకు గోపబాలు అందరూ కూడా ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా సరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేవాళ్ళు. కృష్ణ ఇదైంది, కృష్ణ కాపాడు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం వ్రజవాసులు అందరూ కూడా కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉంది. రక్షిష్యతి విశ్వాసో, అది ఒక శరణాగతి. శరణాగతిలో మనం చెప్పుకున్నాం కదా 6 రకాలు, అందులో రక్షిష్యతి విశ్వాసో. సో శ్రీకృష్ణ భగవానుడు మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం అన్నమాట. సో వ్రజవాసులు అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదు కదా, వాళ్ళందరూ కూడా సంపూర్ణ శరణాగతులు వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చింది. ఏం చెప్పారు? గర్గముని ఆయన శ్రీకృష్ణుడికి నామకరణ మహోత్సవంలో చెప్పారనమాట. ఏం చెప్పారు ఆయన? ఈయన శక్తి చేత మీరు సర్వ విఘ్నాలన్నిటినీ కూడా చాలా తేలిగ్గా దాటగలరు అని చెప్పి చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారనమాట. గుర్తు చేసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి పూర్ణ విశ్వాసంతో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని మా యొక్క దావాగ్ని నుంచి రక్షించండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని ఆశ్రయించారనమాట. ఆశ్రయించి ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు? కృష్ణ కృష్ణ మహాభాగా హే రామామిత విక్రమా ఏష ఘోరా తమో వహ్ని స్థావకాన్ గ్రసతే హినః. రాధమ్మ మాతాజీ చదవండి. బృందావన వాసులు పులికిరి. కృష్ణ కృష్ణ మహాభాగా అమిత విక్రమ సంపన్నుడవగు రామ, మీ వారమగు మమ్ము ఈ ఘోర దావాగ్ని కమలించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుదుస్తరాన్న స్వాన్ పాహి కాలాగ్ని సుహృద ప్రభో నశక్నుమస్త్వచ్చరణం నస్త్యంతుమకుతో భయం. మంజుల మాతాజీ అనువాదం చదవండి. భాష్యము నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ సబ్జెక్ట్. దేవా, మేము నీ నిజమైన బంధువులము, భక్తులము. దయచేసి మమ్ము ఈ దుస్తరమగు కాలాగ్ని నుండి రక్షింపుము. సర్వభయరహితమగు నీ పాద పద్మములు మేము ఎన్నడూను విడవజాలము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. భాష్యము. ఈ భయంకర మగు అగ్ని మమ్ము కబళించినచో మేము నీ పాద పద్మముల నుండి దూరమగుదుము. అది మాకు దుస్సాహమైనది కనుక నీ పాద పద్మ సేవను మేము కొనసాగింపగలుగునట్లుగా మమ్ము రక్షింపుము అని బృందావన వాసులు కృష్ణునితో పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏం చెప్తున్నారు ఇక్కడ? కృష్ణ కృష్ణ మహాభాగా. కృష్ణ, ఓ కృష్ణ, సమస్త ఐశ్వర్యపతి. భాగా, భాగా అంటే కనుక భగవాన్లో వస్తుంది కదా మనకి. సో అక్కడ అన్నమాట. సో మహాభాగా కృష్ణ, హే రామ అమిత విక్రమ. ఇక్కడ ఏం చేస్తున్నారు? బలరాముడిని కూడా ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే కనుక వాళ్ళకి తెలుసు బలరాముడు కూడా వేరే చాలా ఉన్నతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. ఆయన సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగి ఉన్నటువంటి వాడు బలరాముడు. అమిత విక్రమ, ఓ రామ. సో ఈ యొక్క ఘోరమైనటువంటి యొక్క దావాగ్ని మమ్మల్ని కబళిస్తూ ఉంది. సో మేమందరము కూడా నీకు బంధువులము, భక్తులము. మమ్మల్ని ఈ యొక్క దావాగ్ని నుంచి రక్షించండి. సో అక్కడ కూడా వాళ్ళకి బాధ ఏంటి? అయ్యో మేము చనిపోతాము అని చెప్పి కాదు వాళ్ళకి బాధ. చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నారు రజవాసులు. మనం అయితే కనుక రక్షించు రక్షించు, మేము చనిపోతాం అని చెప్పి మనం ప్రార్థిస్తాం. ఒకవేళ అయితే రజవాసులు ఏం ప్రార్థిస్తూ ఉన్నారు? ఒకవేళ ఈ దావాగ్ని కనుక మమ్మల్ని తినేస్తే కనుక, చనిపోతే కనుక ఏమవుతుంది? నీ పాద పద్మాలకి మేము దూరం అయిపోతాము. మా వల్ల కాదు మీ పాద పద్మాల నుంచి దూరం అయిపోతే కనుక. కాబట్టి మీరు రక్షించండి, మీ పాద పద్మాలకి దూరం చెయ్యవద్దు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. చూడండి వాళ్ళకి ప్రార్థన ఎలా ఉందో చూడండి.
అటువంటి వ్రజవాసులు ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఆయన మధురకి ఆ తర్వాత ద్వారకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో అర్థం చేసుకోలేము వాళ్ళ బాధను మనం. అప్పుడు ఎప్పుడైతే కనుక ఉద్ధవుడిని పంపిస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు, పంపించినప్పుడు అడుగుతారనమాట. సో నందమహారాజ్ ఇల్లు ఎక్కడా అని చెప్పి అడుగుతారు కొంతమంది గోపబాలురు దొరికితే కనుక. ఈ గోపబాలురికి ఏంటి డ్యూటీ వాళ్ళకి, ఎందుకంటే కనుక కృష్ణుడు నేను రేపు వచ్చేస్తాను అని చెప్పి చెప్పాడు ఆయన. సో కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ పొలిమేరలో ఊరు పొలిమేరలో నిలబడి వాళ్ళు చూస్తూ ఉండేవారు, కృష్ణుడు వస్తాడేమో కృష్ణుడు వస్తాడేమో అని చెప్పేసి. రోజు వాళ్ళు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, కృష్ణుడు ఎన్ని రోజులైతే బృందావనికి రాలేదో అన్ని రోజులు కూడా వాళ్ళు ప్రతిరోజు వెళ్ళడం, పొలిమేరలో కూర్చోవడం, కృష్ణుడు వస్తాడు వస్తాడు అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉండడము. కృష్ణుడు రాలేదంటే కనుక మళ్ళీ ఆ రోజు రాత్రి ఓన్లీ కృష్ణుడికి ఏదైనా పని పడిందేమో మళ్ళీ రేపు వస్తాడులే అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంటికి వెనక్కి వచ్చాడు. సో ఒక రోజు అలా వాళ్ళు అలాగా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక రథం వస్తుంది అన్నమాట. ఆ రథం వస్తుంది, మా కానా వచ్చేసాడు, కన్నయ్య వచ్చేసాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎగిరి గొంతులేస్తారు. దగ్గరికి వచ్చి చూస్తే కనుక ఆ రథంలో ఎవరుంటారు, ఉద్ధవుడు ఉంటాడు అనమాట. శ్రీకృష్ణ భగవాన్ పంపిస్తారు ఉద్ధవుడిని, మెసెంజర్, ఒక మెసేజ్ ఇవ్వడానికి పంపిస్తారు. సో వాళ్ళు అడుగుతారు ఎక్కడ ఏమిటి అవన్నీ కూడా అడిగిన తర్వాత నేను నందమహారాజ్ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను, సో ఎలా వెళ్ళాలి కొంచెం దారి చెప్పండి అని చెప్పని అడుగుతారనమాట. సో అక్కడ అంతే కదా నువ్వు అడిగింది, సో అయితే చూడు అని చెప్పి అక్కడ పక్కనే ఒక చిన్న ఒక ఏమంటారు దాన్ని, ఒక చిన్న కాలువలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న కాలువలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కాలువని పట్టుకుని మీరు వెళ్ళిపోండి, దీన్ని పట్టుకుని వెళ్ళిపోతే కనుక మీకు నందమహారాజ్ ఇల్లు వచ్చేస్తుంది అని చెప్తారనమాట. ఎవరికైనా అడ్రస్ చెప్పాలనుకోండి ఏం చెప్తాము, సో ఇదిగోండి ఈ చెరువుని పట్టుకుని వెళ్ళిపోండి అలా వచ్చేస్తా అని చెప్పి చెప్తాం కదా. లేకపోతే ఈ కాలువని పట్టుకుని వెళ్ళిపోండి, లేకపోతే ఈ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోండి, ఈ రోడ్ ఎక్కడైతే కనుక ఎండ్ అయిపోతుందో అక్కడ లెఫ్ట్ సైడ్ లోనే వాళ్ళ ఇల్లు ఉంటుందని చెప్తే ఎవరైనా మనల్ని అడిగితే. సో వాళ్ళు గోపబాలు ఏం చెప్తారు అడ్రస్, ఈ చెరువు ఎక్కడైతే ఉందో ఈ కాలువ చిన్న కాలువ లాగా ఉంది, ఈ కాలువ ఎక్కడైతే ఉందో ఆ కాలువ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అదే నందమహారాజ్ ఇల్లు అని చెప్తారన్నమాట. అదేంటి ఇంటి దగ్గర నుంచి కాలువ రావడం ఏంటి, చిన్నది కాలువ రావడం ఏంటి అని అంటే కనుక వాళ్ళు చెప్తారనమాట. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత యశోదమాత ఎంతలాగా విలపించింది అని అంటే గనక ఆ విలపించినటువంటి కన్నీళ్లతోటి ఆ కాలువ అయిపోయిందండి. యశోదమాత విలపించినటువంటి కన్నీటితోటి ఆ కాలువ వచ్చి ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉందంట. సో అంతలాగా ఆవిడ బాధపడిందంట. సో తర్వాత పదండి మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్ధవుడిని చేరుస్తారనమాట. చేర్చి గట్టిగా యశోదమాతని పిలుస్తారు, యశోదమాత యశోదమాత అని చెప్పేసి. సో అప్పుడు యశోదమాత అంటుందంట, ఏమంటుంది ఆవిడ, గట్టిగా అరవకండి, ఎందుకు కన్నయ్య పడుకున్నాడు కదా, ఎందుకు అడుస్తున్నారు మీరు గట్టిగా, కన్నయ్య డిస్టర్బ్ అయిపోతారు అని చెప్పని అంటుందంట. సో వీళ్ళు నవ్వుకుంటున్నారు, కన్నయ్య లేడు కదా మరి ఈవిడ ఇలా అంటుంది ఏంటి అని చెప్పేసి. చూస్తే కనుక ఆవిడ ఆలోచన ఎలా ఉంటుంది అంటే కనుక ఎప్పుడు కూడా కృష్ణుడు పడుకున్నాడు ఇంట్లో లోపల, నేను డిస్టర్బ్ చేయకూడదు ఆ ఉద్దేశంతో ఉందన్నమాట. ఎంతసేపు కూడా కృష్ణుడి మీద ఆలోచనతోనే ఆవిడ ఉండేదన్నమాట, కృష్ణుడి మీద ఆలోచనతోనే ఉండేదన్నమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అది తర్వాత ఇంకా ఫర్దర్ అయిపోయి చెప్తున్నాం. ఇత్తం స్వజన వైక్లవ్యం నిరీక్ష్య జగదీశ్వరః తమగ్నిమపి బత్తీవ్రా మనంతోనంత శక్తిధృక్. హార్దిక కేశవి మాతాజీ. విన్నారా మాతాజీ, చదువుతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దేవా, మేము నీ నిజమైన బంధువులము భక్తులము, దయచేసి మమ్ము ఈ దుస్తరమగు కాలాగ్ని నుండి రక్షింపుము.
సర్వభయహరమగు నీ పాద పద్మములను మేమెన్నడము విడువజాలము. భాష్యము. ఈ భయంకరమగు అగ్ని మమ్ము కబళించినచో మేము నీ పాద పద్మముల నుండి దూరమగుదుము. అది మాకు దుస్సాహసం. 25 చదవాలి. జగదీశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు నగు శ్రీకృష్ణుడు తన భక్తులు మిగుల కలత చెందుటను గాంచిన వాడై పిమ్మట ఆ ఘోరమగు దావాగ్నిని మింగెను. శ్రీమద్ భాగవతం నందలి కాళీయుని చరిత్రము అను దశమ స్కందములోని 17వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు వాళ్ళ యొక్క స్వజన అంటే కనుక వాళ్ళందరూ కూడా బంధువులు అనమాట. వాళ్ళందరూ కూడా కృష్ణుడికి, సో వాళ్ళందరూ కూడా కృష్ణుడి మీద ఎంతో ప్రేమతో నిండి ఉన్నారు కాబట్టి సో కృష్ణుడు ఏం చేశాడు, ప్రేమతోటి ఆయన వెతికారనమాట. ఏ విధమైనటువంటి శక్తిని వాడి నేను ఈ యొక్క దావాగ్నిని నాశనం చెయ్యగలను అని చెప్పి కృష్ణుడు ఆయన ఆలోచించారనమాట. సో ఆలోచించి ఏం చేశారు, దీని వెంటనే నేను నాశనం చేయాలి అంటే కనుక ఏం చేయాలి, ఈ దావాగ్ని నేను మింగేస్తాను అని చెప్పి కృష్ణుడు ఏం చేశారు, నోరు తెరిచి మొత్తం దావాగ్నిని అంతా కూడా ఆయన లోపలికి మింగేశారనమాట. సో ఇది ఒక రకంగా చూస్తే కనుక మామూలుగా అయితే కనుక పెద్ద వింతలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కృష్ణుడి యొక్క అచింత్యమైనటువంటి శక్తి తెలుసున్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద విషయమే కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే కనుక మనం సృష్టి కార్యంలో చదువుకున్నాం కదా, ఎప్పుడైతే కనుక ప్రళయం సంభవిస్తుందో బ్రహ్మగారి యొక్క ఒక రోజంతా కూడా పూర్తి అయిపోతుందో ఏమైపోతుంది, మొత్తం అంతా కూడా అదంతా కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతుంది, మొత్తం యొక్క విశ్వం అంతా కూడా. అదేవిధంగా ప్రళయ సమయంలో కూడా ఏమవుతుంది, మొత్తము ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కింది లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా గర్భోదక సాయి విష్ణువు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. సో అటువంటిది కృష్ణుడు ఆ విధంగా ఈ యొక్క దావాగ్నిని లోపలికి తీసుకోవడం అనేటువంటిది ఒక పెద్ద విషయమే కాదు. ఎందుకంటే కనుక ఆయన అమిత బల సంపన్నుడు, లెక్కలేనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, శక్తి దృక్. సో ఏమైంది, ఆయన యొక్క సంహారిక శక్తి ఏం చేసింది, ఎందుకంటే కనుక కృష్ణుడికి పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే, ఆయనకి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉంటాయి, లెక్కలేనన్ని శక్తులు ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, జస్ట్ కృష్ణుడు కేవలం ఆయన యొక్క సంకల్పం చేతనే ఆ శక్తులన్నీ ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏ శక్తి పనిచేసింది కృష్ణుడికి అంటే కనుక ఆయన యొక్క సంహారిక శక్తి పనిచేసింది అనమాట. సంహారిక శక్తి పనిచేసి ఏం చేసింది, మొత్తం ఆ యొక్క దావాగ్నిని అంతా కూడా నాశనం చేసేసింది అనమాట. సో ఇక్కడతోటి మనకి యొక్క కాళీయుని చరిత్ర అనేటువంటిది పూర్తయింది. సో ఆ తర్వాత ఈ యొక్క దావాగ్ని అనేటువంటిది 2 సార్లు వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనకి వస్తుంది అది. సో తర్వాత మనకి బలరాముడు ఇన్ఫాక్ట్ ఇద్దరిని చంపుతారనమాట. సో బలరాముడు చంపేటువంటిది మొదట ఈ యొక్క గార్ధబం, గాడిదని మనం చూసాం. మనం ఏ విధంగా బలరాముడు గాడిదని చంపారు, ధేనుకాసురుని ఏ విధంగా చంపారు అనేటువంటి చూసాం. సో బలరాముడు ధేనుకాసురుని చంపుతారు, ఆ తర్వాత మళ్ళీ ప్రలంబాసురుణ్ణి చంపుతారనమాట. సో మిగతా వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చంపడం జరిగింది అనమాట. సో ఇప్పుడు బలరాముడు ప్రలంబాసురుని వధించడం అనేటువంటిది మనకి 18వ అధ్యాయంలో వస్తుంది. సో ఈ యొక్క అధ్యాయ సారాంశం చదువుకుని మళ్ళీ మనం తర్వాత కంటిన్యూ చేద్దాము. మల్లేశ్వరి కేతవరపు మాతాజీ మీరు 1-2 పారాగ్రాఫ్లు చదవండి. మహాలక్ష్మి మాతాజీ మీరు తర్వాత అసుర స్వరూపము వెల్లడి చేసిన వరకు చదవండి. సుబ్బరత్న మాతాజీ మిగతాది పూర్తిగా చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. బలరాముడు ప్రలంబాసురుని వధించుట. ప్రలంబాసుర వధ ఈ అధ్యాయం నందు వర్ణించబడింది. బృందావనం నందు ఆనందంగా క్రీడించుచు బలదేవుడు ప్రలంబాసురుని భుజములపై నెక్కి వాని శిరస్సును పిడికిలి పోటుచో కొట్టి వధించెను.
కృష్ణ బలరాముల లీల భూమియగు శ్రీ బృందావనము గ్రీష్మ ఋతువునందు వసంత ఋతువు గుణములతో విభూషితమై ఉండెను. ఆ సమయమున బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి శ్రీకృష్ణ వివిధ క్రీడల యందు నిమగ్నమగుచుండెను. ఒకనాడు వారు నృత్య గీత క్రీడల యందు నిమగ్నులై ఉండగా ప్రలంబుడును అసురుడు గోపబాలుని వేషములో వారి నడుమ ప్రవేశించాను. సర్వజ్ఞుడకు శ్రీకృష్ణుడు ఆ వేషం నందు అసురుని గమనించినను వారిని వధించేటట్లు ఆలోచించునే వానితో మిత్రుని వలె వర్తించను. హరే కృష్ణ ప్రభుజీ. అంతవరకునే కదా? అంతే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. పిదప శ్రీకృష్ణుడు జట్లు కట్టి ఆడేడి క్రీడను మిత్రులతో బలదేవునితో ప్రస్తావించును. తమ నాయకత్వమున కృష్ణ బలరాములు బాలును 2 జట్లుగా విభజించి ఓడిపోయిన వారి విజేతలను భుజములపై మోయవలనని నిర్ణయించింది. ఆ విధముగా శ్రీరాముడు, వృషభుడు, మున్నగు బలరాముని జట్టు సభ్యులు గెలిచినప్పుడు కృష్ణుడు అతని జట్టులోని బాలుడు వారిని తమ భుజాలపై మోసిరి. దుర్జయుడకు శ్రీకృష్ణునితో తలపడుట కష్టమని తలచిన ప్రలంబుడు బలరామునితో పోరాడి పరాజితుడయ్యను. అంతటా వాడు తన భుజాలపై బలరాముని మోయుచు అతి వేగముగా నడవసాగిను. కానీ బలదేవుడు సుమేరు పర్వతమంత బరువుగానైనప్పుడు ఆ అసురుడు అతనిని మోయజాలక తన నిజమైన అసురు రూపమును వెల్లడి చేసెను. బలరాముడు ఆ ఘోరమైన రూపమును గాంచినంతటా వాని శిరముపై తన పిడికిలి చే బలముగా కొట్టెను. అక్కడి వరకైనా మాత ప్రభుజీ? అంతే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండప్రణామాలు. హరే కృష్ణ. దేవరాజగు ఇంద్రుని వజ్రాయుధముచే పర్వతములు చూర్ణమైనట్లు ఆ పిడికిలి పోటుచే ప్రలంబుని శిరము భగ్నమయ్యెను. అంతటా వాడు పదే పదే రక్తమును కక్కుచు నేలపై బడెను. బలరాముడు తిరిగి వచ్చుటను గాంచిన గోపబాలురు ఆనందముతో అతనిని ఆలింగనము చేసుకొనిరి, అభినందించిరి. దేవతలు స్వర్గము నుండి పుష్పవృష్టిని కురిపించి అతనిని ప్రశంసించిరి. హరి కృష్ణ. శ్రీ సుఖం వాచ అత కృష్ణో పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభి అనుగీయమానోన్య విసద్వ్రజం గోకులమండితం. రాధమ్మ మాతాజీ చదవండి. సుఖదేవ గోస్వామి పలికెను. నిరంతరము తన యశోగానం చేయుచున్న ఆనందమయులు అనుయాయులచే పరివేషితుడై శ్రీకృష్ణుడు అంతటా గోగణ శోభితముగు వ్రజమును ప్రవేశించి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వ్రజే విక్రీడతోరేవం గోపాలచ్చద్మయా జయా గ్రీష్మో నామర్తురభవన్నాతి ప్రేయాంచారీరిణాం. మంజుల మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా కృష్ణ బలరాములు సాధారణ గోపబాలుల వేషములో బృందావనం నందు విహరించుచుండగా గ్రీష్మ ఋతువు క్రమముగా ఆసన్నమయ్యను. దేహదారులకు ఆ ఋతువు ప్రియకరము కాదు. నేను గ్రంథము నందలి 18వ అధ్యాయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించిరి. అధిక ఉష్ణము కారణంగా భారతదేశం నందు ఎండాకాలము అంతగా ప్రియకరమైనది అంగీకరమైనది కాదు. కానీ బృందావనం నందు గ్రీష్మ ఋతువు వసంత ఋతువు వలె గోచరించిన కారణంన ఎల్లరూ ముదమంది ఉండిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. వసంత ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది అన్నమాట. వసంత ఋతువు అంటే కనుక మనకి ఫిబ్రవరి చివరిలో, ఆ తర్వాత మళ్ళీ మార్చి మొదట్లో, మళ్ళీ మార్చి చివరిలోకి వచ్చేసరికి ఎండలు ఎక్కువైపోతాయి. సో అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, సమానంగా ఉంటుంది. మరీ ఎక్కువ చలిగాను ఉండదు, మరీ ఎక్కువ ఎండగా కూడా ఉండదు అనమాట. సమానంగా ఉండి వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన బృందావనంలో ఉన్నారో
అప్పుడు చాలా గ్రీష్మ ఋతువులో అంటే కనుక బాగా ఎండలు ఎక్కువగా ఉండేటువంటి ఋతువులో కూడా వాతావరణం ఎలా ఉండేదంట, చాలా ప్లెజెంట్ గా ఉండేదన్నమాట. వసంత ఋతువులో ఉన్నట్టు ఉండేదన్నమాట. సో అప్పుడు ఏం చేసేవారు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన చుట్టూరు చెప్పుకున్నాం కదా, రోజు ఆయనకి దినచర్య ఎలా ఉంటుంది, ఆ అడవుల్లోకి ఆయన గోవుల్ని ఏ విధంగా తీసుకుని వెళ్తారు అని చెప్పి చెప్పుకున్నాం కదా. ముందు గోవులందరినీ తెచ్చుకుంటారు వాళ్ళు, అందరి గోవుల్ని కూడా కలుపుతారు. కలిపిన తర్వాత ముందు గోవులు వెళ్తూ ఉంటాయి, గోవులు వెళ్తున్న తర్వాత కృష్ణుడు బలరాముడు వెళ్తూ ఉంటారు, ఆ తర్వాత గోపబాలు అందరూ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, కృష్ణుడి యొక్క గొప్ప గొప్ప ఆ యొక్క లీలలు, గుణగణాలు, వాటిలన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. సో అది ఎంతో అద్భుతంగా ఒక పెద్ద ఊరేగింపులాగా వెళ్తుంది అనమాట. ప్రతిరోజు ఉదయము ఊరేగింపులాగా బయటికి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఊరేగింపులాగా వెనక్కి వస్తుంది అనమాట. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు గోగణ శోభితమైనటువంటి ఆ యొక్క వ్రజంలో ఆయన ప్రవేశించారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక గోవులని మేపాలి అనేటువంటిది ఒక ముఖ్య కారణం కాదది. ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి, కృష్ణుడు బలరాముడు కూడా స్నేహితులతో పాటు వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి వెళ్ళాలి. సో దానిలో నువ్వు ఏదో పని చేస్తున్నావు అని చెప్పి చెప్పాలి కదా ఇంట్లోనూ. అందుకని చెప్పి ఆవులను తీసుకెళ్తున్నప్పుడు ఆవులను తీసుకుని వెళ్తారు. బట్ వాటి పని వాటికి వదిలేసి వీళ్ళందరూ కూడా చక్కగా ఏం చేసుకుంటారు, వెంటనే ఆటలాడుకోవడం మొదలు పెడతారు అనమాట. సచ వృందావన గుణైర్ వసంతా ఇవ లక్షితః యత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవః. జీ లక్ష్మీనాథ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అయినను సాక్షాత్తుగా దేవదేవుడే బలరామునితో కూడి బృందావనందు వసించిన కారణమున గ్రీష్మ ఋతువు వసంత ఋతువు లక్షణములను ప్రదర్శించాను. బృందావన భూమి గుణమే అటువంటిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. యత్ర నిర్ఘర నిర్హాదా నివృత్తాస్వనఝిల్లికం సస్వతచ్చీకరార్జీషా ద్రుమామండలమండితం. సునీత మాతాజీ అనువాదం చదవండి, అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. ఈ బృందావనమునందు కీచురాళ్ల శబ్దము జలపాత ధ్వనిచే కప్పబడిపోయెను. ఆ జలపాతముల నుండి ఎగసెడి నీటి తుంపరచే నిరంతరము తడిసెడి వృక్ష మండలము ఆ ప్రాంతమునంతటిని శోభాయమానముగా కావించెను. భాష్యము. గ్రీష్మ ఋతువు నందును బృందావనము వసంత ఋతువు లక్షణములను ఎట్లు ప్రకటించెను ఈ శ్లోకము రాబో 3 శ్లోకములు వర్ణించుచున్నది. హరే కృష్ణ ప్రభు. సరీసరపశ్రవణోర్మివాయునా కాహ్లారకంజోత్పలరేణుహారిణా న విద్యతే యత్ర వనౌకసాందవో నిధాగవహ్యాత్కభవోతి సాద్వలే. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సరోవరములు నదులు మున్నగు వాని యొక్క తరంగములను స్పృశించుచు వీచడి వాయువు పద్మకలహారం వంటి పలు పుష్పముల పుప్పొడిని ఊడి వీచుచు బృందావనము అంతటిని చల్లబరచుచుండెను. ఆ విధముగా బృందావన వాసు గ్రీష్మకాల ప్రచండ సూర్యుని వలన దావాగ్నుల వలన తాపము చెందలేదు. నిజముగా బృందావన భూమి పచ్చని గడ్డితో నిండి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అగాధతో యా హ్రదినీ తటోర్భిభిర్ ద్రవాత్ పురీష్యా పులినై సమంతతా నయత్ర చండాం సుకరా విశోల్బణా భువోరసం సాద్వలితం చ గృహ్ణతే.
హరిత కేశవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణాం ప్రభుజీ. అగాధముగా ప్రవహించు నదీ తరంగములు తీరములను తడుపుచు వాటిని చెమ్మగాను బురదగాను చేయుచుండెను. ఆ విధముగా విషము వలె దారుణమైన సూర్యకిరణములు భూమి అందరి నీటిని హరించుట గాని దాని పచ్చని గడ్డిని దహించుట గాని చేయజాలకపోయినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. వనం కుసుమితం శ్రీమన్నా దచ్చిత్తా మృగద్విజం గాయన్ మయూర భ్రమరం పూజత్ కోకిల సారసం. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవమన్నారు కదా నన్ను. చదవనా ప్రభు? చదవండి. హరే కృష్ణ. బృందారణ్యపు పుష్పములచే సుందరముగా అలంకృతమై ఉండెను. అచట నానా రకములగు పశువులు పక్షులు ధ్వనులు చేయుచుండెను. నెమళ్ళు భ్రమరములు గానము చేయుచుండెను. కోయిలలు సారసరములు పూయుచుండెను. క్రీడిష్యమాణస్తత్కృష్ణో భగవాన్ బల సంయుతః వేణుం విరణయన్ గోపైర్ గోధనైః సంవృతో విశత్. సుబ్బరత్న మాతాజీ చదవండి. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు లీలలను కావించడి ఉద్దేశముతో బలరామునితో గూడి గోవులతోనూ గోపబాలులతోనూ పరివృత్తుడైన వేణువును నూదుచు ఆ బృందావరణ్యమును ప్రవేశించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా బృందావనం యొక్క వాతావరణము ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది అనమాట. సో వేసవి కాలంలో కూడా ఎలా ఉండేది మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆ యొక్క జలపాతాల నుండి ఆ యొక్క నీటి చుక్కలన్నీ కూడా గాలి ద్వారా పుప్పొడుల ద్వారా అవన్నీ కూడా వస్తుండడం మూలంగా ఎవరికి కూడా అక్కడ ఎండ ఉన్నా సరే ఎలా ఉండేది వాతావరణం కూడా చల్లగా ఆహ్లాదకరంగా ఉండేది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా అంటే కనుక మనం ఇప్పుడు ఎయిర్ కూలర్ పెట్టుకుంటున్నాం కదా, ఎయిర్ కూలర్ పెట్టుకుంటే ఏమవుతుంది, దాంట్లోకి వాటర్ వస్తుంది, వెనకాల ఫ్యాన్ ఉంటుంది. సో మనకు వచ్చేటువంటి గాలి ఆ నీటితోటి రెండు కూడా కలిసి మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎయిర్ కూలర్ ముందు నిలబడితే ఎలా ఉంటుంది, మనకి చల్లగా ఉంటుంది కదా. ఎయిర్ కూలర్ ముందు, ఎయిర్ కండిషనర్ కాదు, ఎయిర్ కూలర్. సో ఎలా ఉంటుంది, మనకి గాలి వస్తూ ఉంటుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక చల్లగా ఉండేటువంటి ఏదో ఒక అరేంజ్మెంట్ పెడతారు, నీళ్లు ఉంటాయి, ఆ చల్లగా ఉండేటువంటి నీళ్ళతోంచి ఆ గాలి రావడం మూలంగా మనకి ఎయిర్ కూలర్ ముందు నిలబడితే మనకి చల్లగా ఉంటుంది అనమాట. సో అలాగే బృందావనంలో ఎలా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఇలా నీళ్లు పడుతూ ఉన్నాయి. సో చక్కగా న్యాచురల్ గా గాలి వీస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, అదంతా కూడా ఎయిర్ కూలర్ లాగా ఉందన్నమాట బృందావనంలో వాతావరణం అంతా కూడా. సో అక్కడ అంతా కూడా పచ్చిక బయళ్ళు అన్నీ కూడా ఉన్నాయి చక్కగా. అక్కడ మనకు వచ్చేటువంటి ఎయిర్ కూలర్లో అయితే నీళ్ళు అయితే కనుక మామూలు చల్లగానే ఉంటాయి, కానీ బృందావనంలో ఆ గాలి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాయి, మంచి మంచి పువ్వుల నుంచి ఆ గాలి అంతా కూడా వస్తూ ఉండేది అనమాట. సో ఎయిర్ కండిషనర్ విత్ రూమ్ ఫ్రెషనర్. సో మొత్తం చల్లగా మంచి సువాసనతోటి ఆ గాలి అంతా కూడా వస్తూ ఉండేది. ఎంతో ఆహ్లాదకరంగా ఆ వాతావరణం అంతా కూడా ఉండేది అనమాట. రకరకాల పశువులు పక్షులు అన్ని ధ్వనులు చేస్తూ ఉండేవి, నెమళ్ళు భ్రమరాలు అవన్నీ కూడా గానం చేస్తూ ఉండేవి, కోయిలలు పాటలు పాడుతూ ఉండేవి. సో ఈ విధంగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కూడా అక్కడ సెట్ అయింది అనమాట. సో ఇక్కడ సెట్టింగ్ అంతా ఎవరు చేస్తారు, బృందావనంలో ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత గాలి వీయాలి, ఎటువైపు నుంచి ఏమేమి రావాలి, ఏ పక్షులు ఉండాలి, ఏ పక్షులు గానం చేస్తూ ఉండాలి, భ్రమరాలు ఏ విధంగా ఉండాలి, చెట్లు ఎక్కడ ఉండాలి, ఇదంతా కూడా సెట్టింగ్ అన్నమాట. ఇదంతా కూడా ఎవరు చేస్తారు, ఇదంతా కూడాను సో యోగమాయ ఇవన్నీ కూడా సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా సెట్ చేస్తూ ఉంటే కనుక కృష్ణుడికి అక్కడ ఆడుకోవడానికి, రకరకాల లీలలు చేయడానికి ఆ ప్రదేశాలు, వనాలు, వృక్షాలు, నదులు, సరస్సులు అన్ని కూడా అలాగా సెట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గోపబాలులతోనూ గోవులతోనూ పరివృత్తుడై బలరాముడితో కలిసి వేణువు ఊదుకుంటూ ఆయన బృందావనంలో ఆయన ప్రవేశించాడు అనమాట. సో మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాము.
హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, బృందావనాన్ని చూపించేసారు మీరు చక్కగా. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్రడం వల్లండి. ధన్యవాదాలు, చాలా బాగుందండి వర్ణన. హరే కృష్ణ. సుఖదేవ్ గోస్వామి క్రెడిట్ అది. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండ హరే కృష్ణ. ప్రభుజీ, దండ హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా